స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా ఈ వందనాలు ప్రభు. మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. మాతో మాట్లాడమని అడుగుతున్నాను యేసయ్యా. మీ నోరు తెరిచి మాతో మాట్లాడండి తండ్రి. మీరు నోరు తెరిచి మాతో మాట్లాడండి. మా హృదయాన్ని సిద్ధపరచమని అడుగుతున్నాను. మీ వాక్కులతో మమ్మల్ని మొట్టమని కృప చూపించమని అడుగుతున్నాను. శివశక్తి ఉంటాను సాయించి ఏ తోడను మనం చేస్తున్నాం అడుగుతున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకొని ముగిందామండి. మనం 6 గంటలకు క్లోజ్ చేయాలనుకుంటా. సరే తక్కువ సమయమే తీసుకుంటామండి. ఈ సమయంలో మనం చిన్న మాట ధ్యానిద్దాం. మీరు అనేక సార్లు విని ఉంటారు. అదే మాట మళ్ళా దేవుడు ఎందుకో ఇక్కడ చెప్పమని నేను వాక్యం ప్రిపేర్ ఉంది. అదే పదేగా నాకు ఈ వాక్యం వస్తే నేను వాక్యాన్ని పంచుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసిన వాక్యమే, కానీ దేవుడు కొత్తగా మాట్లాడబోతున్నాడేమో విందాం. ప్రతి ఒక్కరూ మనసులో అంగీకరించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుకున్న విషయం ఏంటంటే లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్న ఒక చిన్న ఉపమానం గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. లూకాసు వార్తలో ఉన్న చిన్నగా కొద్దిగా చెప్పిదా మనం ముందుకు వెళ్దాం. వాక్యం చదువుతాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11:24 నుంచి 11:32 వరకు 11 నుంచి 32 వచనాల వరకు దేవుడు మనతో ఇక్కడ ఒక ఉపమాన రీతిగా అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి ఏంటంటే తప్పిపోయిన కుమారుడు గురించి మనం మాట్లాడి ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు, ఒకటి తప్పిపోయిన కుమారుడు, 2 సంఘంలో ఉన్న కుమారుడు. ఈ విషయాన్ని పెద్దగా మనం గమనించం. పెద్దగా ఇద్దరు కుమారుడు గురించి మాట్లాడు. ఒక చిన్న కుమారుడు, ఒక పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు ఏం చేశాడు? చిన్న కుమారుడు తండ్రి నుంచి దూరంగా పారిపోయాడు. కానీ పెద్ద కుమారుడు ఇక్కడ తండ్రితోటే ఉన్నాడు. వీరిద్దరి గురించి ఈరోజు మనం కొంచెంసేపు ధ్యానించి మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదామండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని ఆయన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. హల్లెలూయా. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశములకు ప్రయాణమైపోయి. ఒక్క నిమిషం ఆగుదామండి. ఇక్కడ ఏం జరిగిందండి? చిన్న కుమారుడు ఆస్తులు పంచమంటున్నాడు. ఆస్తులు ఎప్పుడు కావాలి? మనం ఆల్రెడీ పెద్ద ఎదిగిన తర్వాత మనకు ఒక ఊహ వచ్చిన తర్వాత మనకి ఆస్తి పంపకాలు అనేవి జరుగుతాయి. ఇక్కడ అంటే ఇక్కడ చిన్న కుమారుడు అంటే చిన్నవాడేం కాదు, ఆల్రెడీ ఎదిగిన వాడే, పరిస్థితులు తెలిసిన వాడే. ఇతను వెళ్ళి తన తండ్రిని ఆస్తి విషయంలో పంపకాలు అడుగుతున్నాడు. తండ్రి ఏం చేయాలి? చెప్పాలి. కానీ ఆ తండ్రి అక్కడ చెప్పకుండా ఏం చేశాడు? తనకున్న ఫ్రీడమ్ చెప్పిన తన ఆస్తి పంపకాన్ని తనకి ఏదైతే అడిగాడో తన ఆస్తిని తనకి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. ఏం జరిగినాయి అంటే ఒకటి తన తండ్రి ఆస్తిలో భాగపడటం, దాని నుంచి ఆ తండ్రి ఆస్తి తీసుకుని దూరంగా పారిపోవటం. ఏమేం జరిగినాయండి? ఇక్కడ తన తండ్రి యొక్క ఆస్తి తీసుకోవటం, తండ్రి నుంచి దూరంగా పారిపోవటం. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయాలు. ఇక్కడ దూరంగా పారిపోవడం ఏంటంటే 13వ వచనం చెప్తాడు చూడండి. అక్కడ కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారములకు వాడు చేశాను. ఒక నిమిషం అవుతాం. ఇక్కడ ఏం చేశాడు? తండ్రి కుమారుడు దగ్గర ఆస్తి తీసుకున్నప్పుడు ఆస్తితో అక్కడ ఆనందించాడు. కానీ ఇక్కడ కుమారుడు ఏం చేస్తున్నాడు? తన ఆస్తిని తీసుకుని దూరంగా పారిపోతున్నాడు. దూరంగా దేనికి పారిపోతున్నాడు అంటే ఒక తండ్రి సన్నిధి నుంచి దూరంగా మన తండ్రి సన్నిధిలో ఉన్నామంటే, మన తల్లిదండ్రులతో మన ఇంట్లో ఉన్నామంటే ఏంటి పరిస్థితి? వాళ్ళు చూస్తుంటారని కొన్ని తప్పులు చేయటం మానేస్తాం మనం. ఇక్కడ కానీ ఏంటి? జేబులో డబ్బు ఉంది, ఆస్తి ఉంది, తనకున్న ఆలోచనలు బాగున్నాయి, హ్యాపీగా తన తండ్రి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే అతను చూసేవాడు లేదు, చేసేవాడు లేదు. ఇక్కడ తన సొంత నిర్ణయం చెప్పిన తండ్రి నుంచి దూరమై తండ్రి ఆస్తి తీసుకుని తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు అంటే మీనింగ్ ఏంటంటే తండ్రి నుంచి దూరం అవుతున్నాడు అంటే దేనికో దగ్గర అవుతున్నాడని ఇక్కడ మీనింగ్ అనమాట. దేనికి దగ్గర అయ్యాడు? ఇక్కడ ఇతను లోకానికి దగ్గర అయ్యాడు.
లోకానికి పాపానికి దగ్గర అయ్యాడు. ఎందుకంటే చూసేవాళ్ళు లేరు, జేబులో డబ్బు ఉంది, అంతా బాగుంది. కానీ ఇక్కడ దేవుని నుంచి దూరం అయిపోయి ఇక్కడ ఏం చేశాడు? లోకానికి, లోక పాపానికి దగ్గర అవడం మొదలుపెట్టాడు. అలా మొదలైన తర్వాత అది ఏం చేశాడు? అన్నీ ఉన్నాయా పోయినాయండి ఆయనకున్న ఆస్తి అంతా? చూద్దామా? అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరాను. ఒక్క నిమిషం ఆదామండి. సో ఇక్కడ ఏమైంది? ఇతను ఉన్న ఇదంతా అయిపోయింది, ఆస్తి అంతా అయిపోయింది. పైపెచ్చు ఆ దేశంలో కరువు వచ్చిందంట. కరువు ఎందుకు వచ్చిందండి? కరువు అంటే దేని సూచన? కరువు అంటే శోధన సూచన అని ఇక్కడ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుచున్నాడు. అంటే ఇప్పుడు ఇంత ఆస్తిపరుడు అండి, దేశం అంతా ఇతని వల్ల పాడైపోలేదు కదా, ఇతని సొంతం వేరే ఉంది. కానీ దానికి ఉన్న చుట్టూ పరిస్థితులు కూడా అక్కడ భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడింది అనమాట. ఇప్పుడు అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అక్కడ ఇదే ఉండటం వల్ల ఇతను కరువులో, ఆ దేశం అంతా కరువులోకి వెళ్ళటం, ఇతను ఆ కరువులో ఇబ్బంది పడటం జరుగుతుందన్నమాట. అప్పుడు అతను ఒక చెంత చేరి ఏమని చెప్పిందండి? అతడు పందులను మేపుటకు ఒకని చెంత చేరి పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. ఇక్కడ అవుదామనుకోవచ్చు. ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే, మన జేబులో అంతా ఉంటే అంతా బాగుంటుంది, మన చేతిలో అంతా ఉంటే చాలా బాగుంటుందండి. మన సర్కిల్ వేరు ఉంటుంది, మన ఫ్రెండ్స్ వేరే ఉంటారు. కానీ మన పరిస్థితి ఎప్పుడైతే దిగజారిపోతుందో, ఆత్మీయంగా అవనండి, మన లోకానుసారంగా అవనండి, ఏటి పరిస్థితులు చూసేటప్పటికీ కూడా మన ఫ్రెండ్ సర్కిల్ కూడా మారుతూ ఉంటుంది. ఎలా మారుతుంది? ఆయన ఎక్కడ చేరాల్సి వచ్చిందంటే పందులు మేపే ఒక అతని చెంత చేరి అతను ఎక్కడ పెట్టాడు? పందులు దేనికి సూచకమండి అక్కడ? అప్పుడు యేసు ప్రభు గారు ఒకరిని స్వస్థపరిచినప్పుడు దురాత్మలను దేనిలో పంపించారు? పందుల్లో పంపించాడు. అంటే అంత హీనమైన పరిస్థితుల్లోకైనా దిగజారిపోయాడు అనమాట. మనం ఎప్పుడైనా సరే ఒకటి గమనించుకోవాలి. మనం ఎప్పుడైతే దిగజారిపోతున్నామో, ఎప్పుడైతే మనం ఉన్న పరిస్థితి నుంచి కింద పడుతున్నామో, అప్పుడు మనం ఎవరి నుంచి అంతా చేరుతున్నామో మనం చాలా స్పష్టంగా చూసుకోవాలని ఇక్కడ దేవుడు మనకి చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు చేసే సాహసమే మళ్ళీ నువ్వు ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది. నువ్వు చేసే సాహసమే ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ దేవుడు చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే నీ యొక్క స్నేహితులను కూడా మనం గమనించుకోవాలని చెప్పేసి ఇక్కడ దేవుడు మనకి మాట్లాడుతున్నాడు అనమాట. అలాగా అక్కడ చెల్లినప్పుడు, ఇప్పుడు అక్కడ కరువు ఉన్నప్పుడు పరిస్థితి ఏంటండి? అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడాడు, కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. కనీసం ఒక్క నిమిషం అవుదామని పందులు తినే పొట్టును కూడా తిందామని అనుకున్నాడు, కానీ మిగతా వాళ్ళు అక్కడ ఆయనకి ఏం హెల్ప్ చేయడం. ఆయన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎంతోమంది కూడా ఉండవచ్చు, ఎంతోమంది ఇదే ఉండొచ్చు, కానీ కరెక్ట్ సమయానికి వచ్చినప్పటికీ అక్కడ ఎవరు దగ్గర లేకుండా పోయారు. అంటే మన కరువు అనే సమస్య ఇంకా ఎవరికెవరికి వచ్చిందంటే బైబిల్లో చూసుకుంటే ఇంకొకరు ఉన్నారు. ఎవరన్నా మన నయోమి గారికి నయోమి వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ కరువు వచ్చినప్పుడు ఆమె ఏం చేశారు? మోయాబు దేశం వారిది కాదు, అక్కడ ఒక విగ్రహారాధన దేశం, కానీ ఆ దేశాన్ని నడిపించబడింది. అక్కడ కూడా తనకు ఉన్నదంతటూ పోగొట్టుకున్న తర్వాత తను ఏం చేసిందండి? మరలా తన సొంత ఊరు గుర్తుకు రావటం, మరలా అక్కడ నడిపించడం జరిగింది. ఆ కరువులోనూ, ఆ ఇబ్బంది పరిస్థితుల్లోనూ మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నామని దేవుడు మన కోసం చూస్తున్నాడు అనమాట. నువ్వు మరలా ఆయన జ్ఞాపకం చేసుకుంటావా, లేకపోతే నువ్వు ఆ కరువులోనే చనిపోతావా అని చెప్పేసి అక్కడ దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. అక్కడే ఇద్దరు ఉన్నారు, వాళ్ళు నయోమి వాళ్ళు. ఎవరున్నారండి? ఎవరున్నారండి? రూతు ఇద్దరు ఉన్నారండి. ఆ ఇద్దరిలో చిన్న కోళ్ళు అక్కడ ఆగిపోయింది. అదే కరువు కాటంలో, అదే ప్రదేశంలో తన చిన్నపాటి ఎంజాయ్మెంట్స్ కోసం అక్కడ ఆగిపోయింది. కానీ రూతమ్మ అలా చేయలేదు. రూతమ్మ అక్కడ కరువు పరిస్థితుల్లో తన అత్తగారిని వదలకుండా మళ్ళీ కనాను దేశానికి తన సొంత దేశాన్ని నడిపించబడిందే. కాబట్టి ఈరోజు రూతు వంశం ద్వారా యేసుక్రీస్తు మనకి రావడం జరిగింది. అంటే అంత ధన్యత దేవునిలో మనం ఉంటే, ఆ కరువులోనూ, ఆ ఇబ్బందులోనూ, ఆ పరిస్థితుల్లోనూ దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మరలా నిన్ను కనాను దేశాన్ని నడిపిస్తాడని చెప్పేసి ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ జరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే చివరికి ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు? చూడండి, చిన్నవాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వండకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని చెప్పి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఏమని జ్ఞాపకం వచ్చిందండి? తన తండ్రి దగ్గర ఎంతో మంది కూలివాళ్ళు అక్కడ ఉన్నారు, కానీ నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని చెప్పేసి అక్కడ అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అదేంటంటే రీకలెక్ట్ అండ్ రిమెంబరెన్స్. అంటే రీకలెక్ట్ అంటే మనకి ఏదైతే ఉందో అది జ్ఞాపకం చేసుకుని
మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని మళ్ళీ దాన్ని జ్ఞాపకం పెట్టుకుని ముందుకెళ్ళడానికి గురించి ఇక్కడ దేవుడు మనకు మరొకసారి నీకు నాకు కూడా ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు ఇక్కడ వాక్యం ఎందుకు ఇక్కడ చెప్పబడుతున్నదో నాకు తెలియదు, ఎవరికి అవసరమైందో నాకు తెలియదు, కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నాడు. మనకున్న పరిస్థితుల్లో మన దేవుడు మన పట్ల చేసిన కార్యాలను, దేవుడు మన పట్ల చేసిన కృపను మనం అక్కడ జ్ఞాపకం చేసుకుని మరలా ఆయన జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఆయన దగ్గర రావాలని చెప్పేసి ఇక్కడ దేవుడు చాలా సుస్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు అనమాట. అలాగే అప్పుడు ఏమనుకున్నాడు కుమారుడు? యాక్చువల్గా మనం అనుకుంటాం, మనం ఏదైనా పాపంలో పడిపోయినప్పుడు కానీ ఏదైనా యజ్ఞంలో పడినప్పుడు కానీ మనం అనుకుంటాం, అయ్యో మళ్ళీ వెళ్తే ఏమనుకుంటారు, మళ్ళీ వెళ్తే ఏముంటారు, నేను ఈ మొక్కని ఎలా చూపించను, ఈ పరిస్థితుల్లో ఉంటాం. కానీ దేవుడు అలా కాదు. ఇక్కడ ఈ చిన్న కుమారుడు కూడా అలా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అక్కడ కూలివానిగా నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు అనుకున్నాడు. కానీ తండ్రి అలా చేశాడా? తండ్రి అలా చేయలేదు. ఏమని చేశాడు చూడండి ఒకసారి. తండ్రి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యులను కాను. చెప్పండి. ఓకే, ముందుగా నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో అనుకున్నాడు. లేచి తండ్రి వద్దకు వచ్చాను. చాలండి, తండ్రి వద్దకు వచ్చాను అంటే ఒక కూలివానిగా చేర్చుకుంటాడని చెప్పేసి అక్కడికి ఒక కుమారుని ఎప్పుడైతే మనకున్న స్థానాన్ని కోల్పోతామో మనకున్న ఆలోచనలు కూడా మారిపోతాయి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మనకి ఎప్పుడైతే మన స్థానాన్ని కోల్పోతే మన ఆలోచన కూడా మారిపోతాయి. అప్పటి వరకు తన కుమారునిగా ఉండాల్సిన వాడు అక్కడ కూలివానిగా చేర్చుకుంటాడేమో ఆశతో అక్కడికి వెళ్తున్నాడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడండి? ఇంకా ఆయన దూరంగానే ఉండగానే, ఎక్కడండి? ఇంకా తండ్రి దూరంగానే ఉండగానే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 3 కార్యాలు ఇక్కడ జరిగినాయి. ఏం చేశాడు? తండ్రి ఫస్ట్ కుమారుని చూసి దూరం ఉండగానే గుర్తుపెట్టాడు, నీ దేవుడు నా దేవుడు కూడా అంతే. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా సరే, దేవుడు నిన్ను నన్ను చూస్తున్న దేవుడు, దూరం నుండి చూసి కనికరపడి హల్లెలూయా. 2025వ సంవత్సరంలో దేవుడు మన మీద కనికరపడాలని మనం ప్రార్థన చేద్దాం. కనికరపడి ఏం చేశాడండి? మన దేవుడు ఎవరు? కరుణా సంపన్నుడు, కనికర పూర్ణుడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో చెప్పినట్టుగా చూద్దామండి. ఎఫెసీ పత్రిక 2:4. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన తండ్రి అటువంటి వాడు అనమాట. ఏంటి ఇక్కడ? ఆయన మహాప్రేమ చేత మనల్ని ప్రేమించి మన మీద కనికరపడి మనల్ని మరలా చెంతకు చేర్చుకునే దేవుడిగా ఇక్కడ మనకి నిలబడి ఉన్నాడని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అలాగా రెండవది ఏంటంటే పరిగెత్తుకొని వచ్చే దేవుడు. నువ్వెక్కడో ఒక్క చోట ఆగిపోయి నువ్వు దేవుడి గురించి తలుచుకుంటే ఆయన నీ దగ్గరికి నడిచి వచ్చే దేవుడు అని చెప్పేసి ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఎక్కడో నేను చెప్పాను కదా, నేను వెళ్ళిన దేవుళ్ళు, ఆయన ఎక్కడో కూర్చుంటే మీరు అక్కడ రండి అనే దేవుళ్ళు. కానీ మన దేవుళ్ళు అలా కాదు. అంతే కదా, అవునా కదండి? వాళ్ళు అక్కడే ఉంటారు, మనం వెళ్ళాలి అక్కడికి. 300-200 మెట్లైనా ఎక్కాలి, లేదా 10,000 మెట్లైనా సరే ఎక్కి మనం అక్కడికి వెళ్ళాలి. మన దేవుడు అటువంటి దేవుడు కాదు. నువ్వెక్కడుంటే అక్కడ, నువ్వెక్కడ పడితే అక్కడికి వచ్చే దేవుడు. నువ్వు మార్కెట్లో ఉన్నావా, లేకపోతే నువ్వు పాపంలో ఉన్నావా, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, చెయ్యరాని పని చేస్తూ ఉన్నావా, నువ్వు అక్కడ జ్ఞాపకం చేసుకున్నా సరే దేవుడు అక్కడి నుంచి కూడా తప్పించే దేవుడు అని చెప్పేసి మనకి ఇక్కడ దేవుడు స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా పరిగెత్తుకుని వచ్చేవాడే కాదు, నీ మెడ మీద ముద్దు పెట్టుకుని మరలా నీ దగ్గర చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని ఇక్కడ మనకి ప్రభువైన యేసుక్రీస్తు మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చేస్తారండి? మెడ మీద ముద్దు ఎవరు పెట్టుకుంటారండి? అదే మన దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు, మన సొంత యజమానుడే ఆయన్ని నిరాకరించాడు. కానీ అటువంటి నిరాకరించిన పందులతో సహవాసం చేసిన వాడు అంటే ఎంత బాగుంటాడో కదా, మన స్మెల్ కదండి. తెలుసండి ఎవరికైనా? పందుల సహవాసం తెలుసా? ఆ పందులతో బ్రతికే వాళ్ళకి ఎంత దారుణం ఉంటారంటే అక్కడ ఉండగానే ఇక్కడ స్మెల్ వస్తుంది, మంచి సెంటు. మన అభిషేకులు కూడా వాడనమాట, అంత మంచి సెంట్ వస్తుందండి. సో అటువంటి వాణిని
తండ్రి ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ పరిగెత్తుకుని వచ్చి తన మెడ మీద ముద్దు పెట్టుకోండి దూరం ఉంటారా దగ్గరగా ఉంటారండి. అంటే ఆ స్మెల్ అని మనకున్న పాపాన్ని కూడా ఆయన భరించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఇక్కడ దేవుడు సుస్పష్టం చేస్తున్నాడు. చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించాడు కూడా. ఎలా చూపించాడంటే మనకి ఆయనే నువ్వు నేను పాపంలో ఉండగా, నువ్వు నేను విగ్రహారాధనలో ఉండగా, నువ్వు నేను భయంకర పరిస్థితుల్లో మలిగిపోతుండగా, దేవునికి దూరమై రకరకాలుగా తిరుగుచుండగా, ఆయనే నిజదేవుడై ఆయన ఉన్నతమైన స్థానాన్ని వదులుకుని కూడా మన దేవుడు మన దగ్గరికి నేల మీద చాలా సామాన్యుడిగా రావడం జరిగింది. అంత గొప్ప కనికర సంపన్నుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడి మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడే దేవుడు. ఎలాంటి మాట్లాడే దేవుడు అంటే ఇప్పటికి కూడా మనకి ప్రకటన గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్టుగా ఒకసారి చూద్దామండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేను తలుపు. ఎక్కడున్నాడండి దేవుడు? ఇక్కడ కొండ మీద బండ మీద లేడండి మన దేవుడు. మన దేవుడు మన తలుపు, హృదయం అనే తలుపు ఎదుట నుంచుని ఆయన అడుగుతున్నాడు, మన పర్మిషన్ అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్ వెదర్ యూ వాంట్ టు ఓపెన్ ద డోర్ ఆర్ నాట్. యూ హ్యావ్ టు డిసైడ్. మన దగ్గర దేవుడు మన హృదయం దగ్గర కూర్చుని తలుపు తట్టుచున్నాడు అన్నమాట. ఆ తలుపు తట్టుచున్నాడు తెలుస్తావా లేదని నీ యొక్క అనుమతి కోసం ఎదురు చూసే దేవుడు. అక్కడికి రమ్మని నాకు అవి ఇవి అని చెప్పే దేవుడు అస్సలే కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ఇక్కడ రెండవ కుమారుని ద్వారా మొదటి కుమారుని ద్వారా మనం మాట్లాడుతున్నాడు. అక్కడ తన దగ్గరకు వచ్చిన తర్వాత తండ్రి మన దేవుడి దగ్గర మన దగ్గర రావడం, దేవుడు మన దగ్గర రావడం రెండు జరిగింది. జరిగిన తర్వాత ఏం జరుగుతున్నాయో చూడడం ఒకసారి. తండ్రి తన కుమారుడు వచ్చిన చెప్పండి. అప్పుడు అతని కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యులను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. ఒక్క నిమిషం మాట చదువుదామని. ఇక్కడ ఈ తండ్రి తనకి వచ్చిన కుమారుని చూసి తన దగ్గర చేసుకోవడం, తనతో మాట్లాడటం కాదు, ఇంకేమేం చేస్తున్నాడంటే అక్కడితో అయిపోలేదు. అక్కడితో అయిపోకుండా ఏం చేస్తున్నాడు? ఇక్కడ మూడు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి ప్రశస్త వస్త్రం. ప్రశస్త వస్త్రం అంటే ఏంటి? చాలా రాయల్. దేనికి సూచకం అంటే రాయాలిటీ. అంటే మనకి మీరు చూస్తుంటారు కదా, షేకిల్ వాళ్ళు ఎంత అఫీషియల్గా ఉంటారు, ఎంత బాగుంటారు. సో అంత రాయాలిటీ అంటే ప్రశస్త వస్త్రం అంటే ద గ్రేట్ వన్, ద బెస్ట్ వన్ మీకు ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. చేతికి ఉంగరం చూడండి. చేతికి ఉంగరం దేనికి చూసినండి? దేంతో చేస్తారండి ఉంగరం? బంగారమే కదండి. మామూలుగా మట్టితోనో సిమెంట్తో చేయం కదా, అల్యూమినియంతో చేయదు. బంగారం దేనికి చూసుకోమంటే ప్రీసియస్. ఓకే, ప్రీసియస్ అంటే ఒక గొప్పతనానికి సూచికగా ఉంది ఇక్కడ. అంటే దేవుడు నిన్ను అంత గొప్పగా చూస్తున్నాడు, గొప్పమైన దానిగాను నిన్ను ఒక డైమండ్ లాగా చూస్తున్నాడు అన్నమాట. మూడవదిగా పాదాలకి చెప్పులు. ఏది దొరకడండి? పాదాల చెప్పులు దేనికండి? ఫర్ ద ప్రొటెక్షన్. దేవుడు నిన్ను కాపాడటమే కాదు, నిన్ను రక్షించడమే కాదు, కాపాడుతాను కూడా ఇక్కడ మీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ చెప్పులు పాదాలకు చెప్పులు ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు, ధైర్యంగా వెళ్ళగలుగుతావు. కింద అడుగట్టినా కూడా మనం భయపడుతుంటాం. అలాంటి భయం మనకు లేకుండా దేవుడు ఇక్కడ మనకి 3 వాగ్దానాలు, ఇక్కడ 3 విధాలుగా నీకు ప్రశస్త వస్త్రం ఇస్తానంటున్నాడు. కానీ చేతికి ఉంగరము, పాదాలకు చెప్పులు ఇచ్చి మనల్ని అత్యంత ఉన్నతమైన వ్యక్తిగా మనం చూడాలని ఆశపడుచున్నాడు. సో ఇదే విధంగా దేవుడు ఎంత ఆనందపడతాడంటే నేను దేవుడిని నమ్ముకుని ఆయన మాట వింటే ఎలా మాట్లాడతాం. మత్తయి సువార్త 18, 12, 13లో చెప్పినట్టుగా ఒక చిన్న మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోవచ్చండి. 100 గొర్రెలు ఉన్న యజమానుడు తన ఒక్క గొర్రె పోయినప్పుడు 99 వదిలేసి ఒక్క గొర్రె కోసం పరిగెట్టి అంత ప్రేమ కలిగిన మన దేవుడు. మన దేవుడు లేదు నాకు 100 మంది ఉన్నారు కదా, 200 మంది ఉన్నారు ఆయనతో సంతోషపడే దేవుడు కాదు. మన దేవుడు ఎటువంటి వాడంటే ఆ 99 గొర్రెల్ని మందిరంలో, సంఘంలో వదిలి అంటే ఎక్కడ రోడ్డు మీద వదలడండి, తన సంఘం మందిరంలో వదిలి ఆ ఒక్క గొర్రె కోసం బయటకు వచ్చే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. అలా బయటకు వచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డాం. మనది ఎక్కడో ఊళ్ళు, మనకు అసలు దేవుడు అంటేనే టచ్ లేని ఊళ్ళు మనకి. ఒకప్పుడు మన పూర్వీకులు మన ఇక్కడ అంతా ఒకటే అనుకుంటాను, అంత బ్రాహ్మణ్స్ ఎవరు లేరు అనుకుంటే ఇక్కడ నాకు తెలిసి. సో మన పూర్వీకులకి కనీసం దేవుడు అనే పదం ఉచ్చారణ చేయడానికి కూడా మనకి అవకాశం లేని రోజుల నుంచి ఈరోజు మంచి బట్టలు వేసుకుని
సజీవుడైన దేవుడిని తెలుసుకుని మనం ఆరాధించే అంత శక్తివంతులుగా ఎలా మారామంటే ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారానే, ఆయన చేసిన త్యాగం ద్వారా అని చెప్పి రోజు ఆయన 99 గొర్రెలు ఎవరు? 99 గొర్రెలు ఎవరండి? ఇశ్రాయేలీలు. వాళ్ళని వదిలి కూడా మన దేశానికి కూడా మనకు ఆయన సువార్తను పంపించాడు. అదే 99 మంది వదిలి నీ కోసం నా కోసం ఆయన పరలోకాన్ని వదిలి దేశం మన ఈ భూమండలం మీదకి వచ్చాడని చెప్పి ఈరోజు మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే లోకాసు వార్తలో నువ్వు నన్ను ఎంత ఆనందపడతాడంటే నువ్వు ఆయన మాట వింటే, లోకాసు వార్తలో 15:8-10 15వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా? చాలండి ఇక్కడ అంటే ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణ్యాలు ఉంటాయి, అందులో 9 ఉన్నాయి ఆమె దగ్గర, ఒకటి లేదు. దాని గురించి ఏం చేస్తున్నదండి? ఆమె దీపం పెట్టి వెతుకుతుంది, ఇల్లు ఊడ్చి వెతుకుతుంది. అంటే దేవుడు నీ దేవుడు మన దేవుడు నీ దేవుడు నా దేవుడు ఏం చేస్తున్నాడంటే, నాకు 9 ఉన్నాయి కదా పర్లేదు, పోయినా పర్లేదు అనుకునే దేవుడు కాదు, మొత్తం అంతా కావాలనుకునే దేవుడు. అందుకే ప్రతి మోకాళ్ళు ఆయన గొంగులు అని చెప్పేసి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఆయన ఒక్కటి దొరికినప్పుడు ఎంత ఆనందపడతాడంటే ఎంతో ఆనందపడతాడు. నీవు నేను కూడా దేవునికి దొరికినప్పుడు, దేవుడు అంటే మనం తెలియకుండా లోకంలో తిరుగుతున్నప్పుడు, దేవుడిని నమ్ముకున్న తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరు దేవుడిని నమ్ముకున్నప్పుడు ఆయన ఎంత ఆనందపడ్డాడో అదే జరిగిందనమాట. ఎంతో ఆనందపడ్డాడు, ఎంత సంతోషం అంటే చెప్పలేనంత. ఆయనకి పరలోకం కంటే ఎక్కువ ఆనందం నువ్వు నేను దొరికినప్పుడు దొరికిందని దేవుడికి చెప్తున్నాడు. మనం ఆ ఆనందాన్ని మనం నిలవబెట్టుకోవాలి. ఆ నిలవబెట్టుకున్న ఆనందంలో మనం నడవాలని చెప్పి ఇక్కడ దేవుడు మనకి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. తెలుసా, ఒకసారి నా పరిస్థితి చూస్తే ఆ విగ్రహారాధనలో నేను ఉంటే పరిస్థితి ఎలా ఉండేదండి? నా పరిస్థితి వేరేలా ఉండేది. కానీ దేవుడు అలా ఉంచలేడు. అలా ఉంచకుండా దేవుడు నీ కోసం, నా కోసం, మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మనతో నడవటానికి చూస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనం ఎక్కడో బ్రతకాల్సిన వాళ్ళం, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం, ఎక్కడో ఏదో పని చేయాల్సిన వాళ్ళం. కానీ దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఈ దేశం కాని దేశంలో ఇంత ఉన్నతమైన స్థితిలో ఆయన ఆరాధించడం మనం పెట్టాడంటే దేవుడు మనం ఎంతైనా కృతజ్ఞతలై ఉన్నాం. మన పూర్వీకులు జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ పొలాల్లో పని చేసుకోవడం వల్ల పాపను ఈ పని చిన్న పనులు. కానీ ఈరోజు దేవుడు మహాకృప వల్ల మనంత రాయల్గా ఇక్కడ కానీ ఇంటి దగ్గర ఉంటున్నామంటే దేవుడు మహాకృప వల్ల. ఒకరు దేవుడు మనం నమ్ముకుని ఉండకపోతే మన పరిస్థితి ఏమై ఉండేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ దేవుడు మనకు సుస్పష్టంగా మనతో చెప్తున్నాడండి. ఇక్కడ వరకు మొదటి కుమారుడు మించైంది, ఇదంతా బాగుంది. ఇక రెండవ కుమారుడు పరిస్థితి ఏంటి? రెండవ కుమారుడు పరిస్థితి ఏంటండి? ఆయన గురించి ఎప్పుడన్నా చూసారా మీరు? పెద్ద కుమారుడు ఆయన గురించి ఎప్పుడన్నా చదివారా మనం? చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు. పొలం నుంచి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఒక పండగ వాతావరణం. పండగ ఎందుకు చేస్తున్నారండి? చిన్న కుమారుడు వచ్చినప్పుడు ఒక మంచి కొవ్విన దూడని అక్కడ వధించి వాళ్ళంతా పండగ చేసుకుంటున్నారు. నువ్వు నేను దొరికినప్పుడు కూడా దేవుడు మంచి కొవ్విన దూడని ఆయన బలిచ్చి ఆయన పండగ చేసుకుని ఉండొచ్చు. అలాగే ఇక్కడ కూడా దేవుడు రెండవ కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు అడుగుతున్నాడు. అక్కడ ఎవరిని అడిగారు చూడండి ఒకసారి. దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్వున పశువును వధించినను. ఇక్కడ ఏం చెప్పాడంటే దాసుడు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? పొలం నుంచి వచ్చాడు. పొలం నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఏముందని పండగ వాతావరణం. మంచి ఆహ్లాదకరంగా మంచి ప్రశస్త వస్త్రాలు, డ్యాన్స్లు. ఆ రోజుల్లో మంచి ఇజ్రాయేల్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ విధంగా జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు అతను వచ్చి తన దాసుని అడిగాడు. దాసుడు ఏం చెప్పాడండి? మీ తమ్ముడు వచ్చినప్పుడు మీ నాన్నగారు ఒక మంచి కొవ్విన దూడని, మామూలు దూడని చెప్పొచ్చు కదండి ఆయన. స్పెషల్. ఆ స్పెషల్ కొంతమందికి నచ్చదు. ఎలాగంటే మనం ఎవరి గురించి అయినా వేరేలా చెప్పుకుంటే మనకి చిన్నపాటి బాధ అనిపిస్తుంది. ఇక్కడ పెద్ద కుమారుడు కూడా అదే జరిగింది. ఏమని చెప్పాడండి? మామూలు దూడని చెప్పవచ్చు, కానీ ఆ దాసుడు ఏమని చెప్తున్నాడు? నాన్న కొవ్విన దూడని ఇచ్చాడని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకే మనం వినేటప్పుడు కానీ మనం మాట్లాడేటప్పుడు మాట కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇక్కడ దేవుడు సుస్పష్టంగా చెప్తున్నాడు. విన్నది కరెక్టే. సాతాను ఇదే చెప్పింది కదండి. అవాదములు కూడా ఇదే చెప్పింది. వ్యాధి తినొద్దన్నాడా, ఇది తినొద్దన్నాడని జస్ట్ మార్చి చెప్పింది.
అక్కడ నమ్మాల్సి వచ్చింది. ఇక్కడ కూడా అదే, ఇక్కడ కొవ్విన దూడని అనే మాట అనటం వల్ల ఆ పెద్ద కుమారుడు ఏమయ్యాడు, బాగా ఫీల్ అయిపోయినట్టున్నాడు. ఈయన మనలాంటి మానవుడే కదా, బాగా ఫీల్ అయ్యి ఏం చేశాడు, ఈయన బాగా అప్సెట్ అయ్యారు. దేవుని స్తోత్రం. బాగా అప్సెట్ అయ్యారు. ఏం చేస్తున్నారండి ఆయన? అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనుండకపోయాను. అంత బాగా అప్సెట్ అయ్యాడు అనమాట. ఆయన అంత బాగా అప్సెట్ అయ్యాడు అంటే అతను తమ్ముడే వచ్చింది, ఎవరు బయట వాళ్ళు కాదు కదండి, బయట వాళ్ళు కాదు. నా తండ్రికి కుమారుడు వచ్చాడని ఆయనకు సంతోషం, కానీ ఇతనికి ఏంటి, ఇతను బాధ ఏంటి చెప్పండి, ఎంత బాగా స్పెషల్గా చేస్తున్నారని చెప్పి బాధ. అక్కడికి ముందుకు వెళ్దామండి, ఒకసారి ముందు చూస్తే చెప్తుంది. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఇక్కడ తండ్రి బాధ చూడండి. అందుకు అతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నాననే నీ ఆజ్ఞను నేను ఎప్పుడు మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్టు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. చాలండి, ఎక్కడ వరకు చాలండి. చూడండి ఇక్కడ పరిస్థితి ఏంటంటే, చిన్న కుమారుడు వచ్చాడు ఆనందపడాలా, పెద్ద కుమారుడు బాధలోకి వెళ్ళాడు బాధపడాలా. తండ్రి పరిస్థితి చూడండి. ఇదే తండ్రి వేదన. పరలోకంలో కూడా ఇదే వేదన దేవుడు మన గురించి పడుచున్నాడు. నీవు నేను దొరకాలని ఆనందపడాలా, లోకమంతా ఇంకా అలా తిరుగుతుందని బాధపడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకుని మనం సువార్త ప్రకటించాలి. ఆయన మనం ఆనందపరిచేలాగా ఉండాలి. ఇక్కడ మేము ముందుకు వెళ్దామండి. ఇక్కడ చూసి ఇక్కడ ఏంటంటే, అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు, ఇక్కడ నీ తండ్రి నీవు నాకు ఎన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. ఒక్క నిమిషం, 29లో చెప్పినట్టుగా 1-2 ఇన్నాళ్ళు నేను సేవిస్తున్నానే. ఇప్పుడు ఏమన్నాడండి, తిరిగి చెప్పడం మొదలు పెడుతున్నాడు. అప్పటివరకు తండ్రి మాట జవదారాడా, ఏ మాట వల్ల, తన తమ్ముడు వచ్చాడు దానికి సంతోషం తర్వాత అండి. కానీ ఇక్కడ కొవ్వుని దూడ అని చెప్పడం వల్ల ప్రాబ్లం వచ్చింది అన్నమాట. ఈ కొవ్వుని దూడ ఎందుకు చెప్పామండి, మన ఇక్కడ మన క్రైస్తవులుగా నమ్ముకున్నాం, మనం వచ్చే మాట, ప్రతి మాట చాలా సుస్పష్టంగా, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం దించకుండా చాలా సుస్పష్టంగా ఉండాలని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మన మాట ద్వారా ఇంకొక ఆత్మ దూరం కాకూడదని చెప్పేసి ఇక్కడ దేవుడు మనకి చెప్తున్నాడు అనమాట. సో అలాగే ఇక్కడ మనకి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు, ఇన్నాళ్ళు నీ దగ్గర ఉన్నాను కానీ నాకు నా స్నేహితులతో చేసుకోవటానికి చిన్న మేకపిల్లను కూడా ఇవ్వలేదని చెప్తున్నాడు అనమాట. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన చాలండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మళ్ళీ కంప్లైంట్. ఎలాగా, నీ చిన్న కుమారుడు నీ ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు కానీ అలా పాపం చేశాడని చెప్పి మళ్ళీ బ్లేమింగ్ మొదలు పెట్టాడు అనమాట. అంటే మనకున్న పరిస్థితి ఎలా ఉంటుందంటే, అప్పటి వరకు అతను చాలా ఒబీడియంట్, చాలా మంచి కుమారుడు. పెద్ద కుమారుడు అంటే ఇంట్లో ఉన్న కుమారుడు చాలా మంచి కుమారుడు, తండ్రి జవనే దాటలేదు. అటువంటి కుమారుడు ఈరోజు మనకి ఎదురు తిరిగి సమాధానం చెప్పడం మొదలు పెడుతున్నాడు అనమాట. ఇలాంటి పరిస్థితి ఎవరైనా ఉన్నా మీరు చెక్ చేసుకోవాలి, మనం ఏమైనా చూసుకోవాలి ఒకసారి. అంటే ఎందుకు చూసుకోవాలని చెప్తున్నానంటే, పెద్ద కుమారుడు ఎక్కడ ఉన్నాడు, చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకెళ్ళి పాపం చేసి పోగొట్టుకున్నాడు. పెద్ద కుమారుడు కానీ ఎక్కడ ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, అంటే తండ్రి వద్దే ఉన్నాడు, అంటే సంఘంలోనే ఉన్నాడు. కానీ తన దగ్గర ఏదుందో తను తెలుసుకోలేని పరిస్థితుల్లో తను బతుకుతున్నాడు. ఈరోజు నీ స్థితి నా స్థితి కూడా అలాగే ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మనం ఎవరి దగ్గర ఉన్నాడు, సజీవుడైన దేవుడి దగ్గర మనం, ఆయన పాదాల చెంత మనం ఉన్నాం, ఆయన హృదయం దగ్గర మనం ఉన్నాం. అటువంటి మనం తెలుసుకోకుండా ఈరోజు చిన్న నాట్లకి మనం ఇంకా బాధపడుతున్నామేమో, వాళ్ళ తేలతో మనం చెప్తున్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ దగ్గర ఏముందో నువ్వు చూసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఒకసారి ఇక్కడ దేవుడు మనకి చాలా సుస్పష్టంగా చెప్తున్నాడు. మన వాక్యం అంతా చిన్న కుమారుడు గురించి కాదు, మన వాక్యం వల్ల పెద్ద కుమారుడు గురించి, సంఘంలో ఉన్న మనం దేవుళ్ళో ఉన్న మన కుమారుడు గురించే మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు మన దేవుళ్ళు ఉన్నప్పుడు మన దగ్గర ఏముందో మనం ఎదుటి వాళ్ళు చెప్పే వరకు కాదు, మనం తెలుసుకుని మన సజీవుడైన దేవుడి దగ్గర మనం ఉన్నామని చెప్పేసి జ్ఞాపకం చేసుకుని నిలబడాలని ఈరోజు మనకి దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్నమాట. అందుకే మనకు ప్రతి విషయంలో చెప్తున్నాడు. ఒక నిమిషం, ఈ విషయంలో మనం చాలా విధంగా పరీక్షించుకోవాలి. ఎందుకంటే చాలా 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 మంది క్రైస్తవులను చూస్తున్నాం కదా, చాలా నేనే ఉన్నాను, నా పరిస్థితి కూడా అంత చూసాను. మనకి చిన్న కలిగే బాధలను బట్టి మనం సజీవుడైన దేవుడి దగ్గర ఉన్నామని, ఆయన పాదాలు చెందుతున్నామని, ఆయన సన్నిధిలో ఉన్నామని మర్చిపోయి చిన్న వాటికి బయటకు పరిగెడుతున్నాం. ఎదుటి వాళ్ళ దగ్గర మనం వెళ్లకుండా దేవుడు మనం నిలబెట్టున్నాను ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి ఒక్కటి మనకి సంపూర్ణంగా ఆయన ఇస్తాడని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచించుకుంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఇవాళ. ఏమని నీ దగ్గర ఏముందో నువ్వు తెలుసుకుని పెద్ద కుమారుడు కాకుండా చాలా బాగా ఉంది. ఇప్పుడు పెద్ద కుమారుడు గొప్పవాడా, చిన్న కుమారుడు గొప్పవాడా అండి? ఇప్పుడు చిన్న కుమారుడు ఎందుకంటే తన ఆస్తిలో పోగొట్టుకుని
మళ్ళా దేవుడు ఉన్నాడని తెలుసుకుని సన్నిధికి నడిపించబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, బాధతో ఇబ్బందితో తనకున్న ఇవన్నీ తెలుసుకుని మళ్ళా చిన్న కుమారుడు దగ్గర రావడం జరిగింది. కానీ పెద్ద కుమారుడు అదే మందిరంలో ఉంటూ, అదే సంఘంలో ఉంటూ, అదే దేవుని దగ్గర ఉంటూ కూడా ఎప్పుడూ అతనికి సెలబ్రేట్ చేసుకోవాలని ఇది కూడా రాలేదు. అందుకే నీవు నేను క్రైస్తవుగా మనకు ప్రతిరోజు సెలబ్రేషన్గా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం ఇక్కడ పరిశీలించుకుందాం. నా వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. మన మందిరంలో ఉన్నాం, కానీ మన ఎక్కడ ఉన్నామో కూడా తెలుసుకోవాలి. అంటే మందిరం అంటే ఇక్కడ ఈ 4 గోడల మధ్య కాదండి. మందిరం అంటే దేవుని సన్నిధి. మన దేవుని సన్నిధిలో ఉన్నాం, కానీ మన విలువ మనకు తెలియట్లేదు. మనం పెద్ద కుమారులాగా నొచ్చుకుంటున్నాము, మన పెద్ద కుమారులాగా ఇబ్బంది పడుతున్నామేమో, మన పెద్ద కుమారులాగా మనం నాకు ఏమీ లేదని అనుకుంటున్నామేమో. ఈరోజు దేవుడు మాత్రం సుస్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావో నీ స్థితిగతులను తెలుసుకుని నువ్వు చాలా సంతోషంగా ఉండాలని దేవుడు మనల్ని ఇవాళ హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఒకసారి మనం పరిశీలించుకుందామా? ఒకసారి కళ్ళు మూసుకొని కొంచెం మనం పరిశీలించుకుందామని కొంచెంసేపు 5 నిమిషాలంట. దేవా, మా పరిస్థితి ఒక్కసారి మాకు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఒక 2 కుమారుడు ఉపమానం ప్రభా మా ముందుంచి ప్రభా, ఇదిగో మీరు సుస్పష్టంగా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు.